హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన లైఫ్ స్టార్ హోమ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన అలాగే మనలో చాలా మందిని మానసికంగా ఇబ్బంది పెట్టే ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పులిపిర్లు. మీ ముఖం మీద, మెడ చుట్టూ లేదా చేతుల మీద ఈ పులిపిర్లు ఎక్కువగా ఉన్నాయా? వాటి వల్ల నలుగుడిలోకి వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగా, నాకే ఎందుకిలా వచ్చాయి అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. వీటిని వదిలించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతుంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయినా సరే అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. కానీ మీకు తెలుసా, కేవలం ఒక 10 రూపాయల ఖర్చుతో మన ఇంట్లోనే దొరికే వస్తువులతో ఈ పులిపిర్లను పూర్తిగా శాశ్వతంగా ఎలా మాయం చేయాలో ఈరోజు నేను మీకు వివరంగా చెప్తాను. ఈ అద్భుతమైన చిట్కా తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ పులిపిర్లను తగ్గించుకోవడానికి మనకు కావలసినవి రెండు వస్తువులు. ఇవి మనందరికీ చాలా సులభంగా దొరికేవే. అందులో మొదటిది మనం కిల్లీలలో పాన్ వాడే సున్నం. కిరాణా షాపుల్లో లేదా పాన్ షాపుల్లో కేవలం 2 రూపాయలు ఇస్తే చిన్న సున్నం ప్యాకెట్ లేదా డబ్బా ఇస్తారు. రెండవది ఒక ఫ్రెష్ తమలపాకు. ఈ 2 వస్తువులు చాలు మన సమస్యను పరిష్కరించడానికి. ఇవి ఎలా పనిచేస్తాయంటే, సున్నంలో ఉండే వేడి చేసే గుణాలు మరియు తమలపాకు రసంలోని ఆయుర్వేద ఔషధ గుణాలు కలిసి పులిపిర్లను మూలాల నుండి ఎండబెట్టి రాలిపోయేలా చేస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ఒక తాజా తమలపాకును తీసుకోండి. దాన్ని శుభ్రంగా కడిగి చేత్తో చిన్న చిన్న ముక్కలుగా తుంచి లేదా చిన్న రోట్లో వేసి మెత్తగా నలపండి. ఆ నలిపిన తమలపాకును మీ చేత్తో గట్టిగా పిండితే అందులోంచి పచ్చటి రసం వస్తుంది. ఆ రసాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు వేరొక చిన్న గిన్నె తీసుకుని అందులో కేవలం చిటికెడు సున్నికెడు సున్నం తీసుకోండి. అంటే ఒక చిన్న అగ్గిపుల్ల తలకు ఎంత పడుతుందో అంత మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఆ సున్నంలో మనం ముందుగా తీసిపెట్టుకున్న తమలపాకు రసాన్ని కేవలం 2 లేదా 3 చుక్కలు మాత్రమే వెయ్యండి. ఇప్పుడు ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇది మరీ నీళ్లలా జారిపోకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అంతే, మన రెమెడీ సిద్ధమైపోయినట్లే. ఫ్రెండ్స్, మందు తయారు చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని వాడే విధానం అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ పేస్ట్ని అప్లై చేయడానికి మీ చేతివేళ్లను అస్సలు వాడకండి. ఒక చిన్న అగ్గిపుల్ల లేదా చెవిలో పెట్టుకునే ఇయర్బడ్ తీసుకోండి. దానితో కొద్దిగా పేస్ట్ తీసుకుని మీ శరీరంలో ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో సరిగ్గా ఆ పులిపిరి పైభాగంలో మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పేస్ట్ పులిపిరి చుట్టుపక్కల ఉండే సాధారణ చర్మానికి అస్సలు తగలకూడదు. ఒకవేళ సాధారణ చర్మానికి తగిలితే సున్నం ఘాటు వల్ల ఆ చర్మం కందిపోయి మంట పుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్న టిప్ చెప్తాను వినండి. మీరు ఈ పేస్ట్ని పులిపిరి మీద పెట్టే ముందు ఆ పులిపిరి చుట్టూ ఉన్న చర్మం పైన కొద్దిగా వ్యాజలిన్ లేదా కొబ్బరి నూనె రాయండి. ఇలా చేయటం వల్ల పొరపాటున ఈ పేస్ట్ పక్కన పడినా చర్మానికి ఏమీ కాదు. ఈ మిశ్రమాన్ని పులిపిరి మీద పెట్టిన తర్వాత కొద్దిగా జివ్వుమని లాగినట్లు అనిపిస్తుంది. అది సహజమే. ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని అలానే వదిలేయండి. ఇలా మీరు క్రమం తప్పకుండా లేదా పులిపిరి సైజును బట్టి రోజుకొకసారి చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఆ పులిపిరి వాటంతటా అదే నెమ్మదిగా డ్రై అయిపోతుంది. అంటే ఎండిపోయి నల్లగా మారిపోతుంది. అలా నల్లగా మారిన తర్వాత వాటంతటా అవే రాలిపోతాయి. దయచేసి మీరు బలవంతంగా గిల్లడంగానీ పీకడంగానీ చేయకండి. చూశారు కదా ఫ్రెండ్స్, వేలకు వేలు ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లోనే 10 రూపాయల ఖర్చుతో ఎలా సులభంగా మాయం చేసుకోవచ్చో మన పెద్దవాళ్లు వాడే అద్భుతమైన ఇంటి చిట్కా ఇది. మరి ఈ విషయం మీలో ఎంతమందికి ముందే తెలుసు? మీరెప్పుడైనా దీన్ని ట్రై చేశారా? నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వాళ్లకి ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన హెల్త్ మరియు హోమ్ రెమెడీస్ కోసం మన లైఫ్ స్టార్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.